కాదు గురూజీ, శైవులు కొట్టుకొనొస్తారు, వైష్ణవులు కొట్టుకుంటారు. ఇక బ్రహ్మకైతే గుడే ఉండదు ఎక్కడ పెద్దగా. ఈ 3 కలిపి ఒకే చోట ఉండడంలో ఏంటి ఆ విశిష్టత? ఎందుకలా అంటే జరిగింది? ఇదే గొప్ప. అంటే ఒక మనిషి ఒక తలరాత మారే స్థలం అది. ఓకే. అందు గురించి ముగ్గురు త్రిమూర్తులు అక్కడికొచ్చి ఓహో! కూర్చున్నారు. ఓకే. అక్కడ బ్రహ్మదేవుడు అఘోర తపస్సు చేశాడు. హ్మ్. మామూలు తపస్సు కాదు. నా తల పోయింది అని అఘోర తపస్సు చేసి శివుడిని మెచ్చిని వరం పొందిన స్థలం. హ్మ్. అందుకే మనకు భూప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక క్షేత్రం అది ఒక్కటే. ఓకే. వేరెక్కడ అతనికి పూజలు అదే జరగదు. అంటున్నా. వావ్! అద్భుతం. ఇప్పటికి మన కళ్ళారతో చూడొచ్చు ఆ ఓకే. చెట్టుని. అక్కడే అతనికి పూజలన్నీ చేస్తారు ఓహో! ఆ గుడి. రైట్. ఇంకోటి గురూజీ, తలరాతనే మార్చుకోవచ్చు అంటున్నారు. కర్మ పరిహారం అవుద్దంటే, కర్మ అనేది పరిహారం అవ్వదు అని భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణుడే చెప్పాడు. కర్మను అనుభవించి తీరాల్సిందే అని. అలాంటిది ఇక్కడ కర్మలు తొలగిపోతాయనడం ఎట్లా నమ్మాలి గురూజీ? అంటే శివుడు ఇచ్చిన వరం అటువంటి. అందుకే అతని పేరు మకుటేశ్వరుడు. ఓకే. అంటే ఇంక నాకు తల దించుకుంటున్నాను. ఇంక నాకు ఏది ఇంక నేను ఇంక ఈ అప్పుల బాధలు, ఈ సంసారిక బాధలు, ఇంక ఈ కష్టాలు, నష్టాలు నేను భరించలేను. నా జీవితం అయిపోయిందని అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓకే. పరిహారాలు చేసుకుంటేనే చాలు. వావ్! అందుకే అతని పేరు మకుటేశ్వరుడు. మకుటం అంటే కిరీటం. కిరీటం. అవును. ఎవ్వరికి అక్కడికి వచ్చిన తల ఎత్తుకుంటారు, గొప్పగా అవుతారు. హ్మ్. అక్కడ పెద్ద పెద్ద మినిస్టర్స్ అక్కడ వస్తారు, ఓకే. ఎమ్మెల్యేలు వస్తారు, ఈ ప్రమోషన్స్ కావాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. హ్మ్. అలాంటి క్షేత్రం. తలరాత మారిపోతుంది. ఆ! పెళ్లి కాని వాళ్ళు వస్తే పెళ్ళి అయిపోతుంది. నాగదోషం ఉన్న వాళ్ళకి అక్కడికి వస్తే నాగదోషం పోతుంది. పిల్లలు పుట్టలేని వాళ్ళని అన్నది పిల్లలు. మీకు ఎక్కడ కూడా ఈ ఒక ఎక్కడ కూడా ఏనుగు దిష్టి తీయటం అని అన్నది ఎక్కడ కూడా జరగదు. ఎక్కడ జరగదు. అంటే అవును. సాక్షాత్ వినాయకుడే మీకు కొబ్బరికాయ చుట్టి పగల కొడతాడు. అబ్బబ్బబ్బా! అంటే మనం ఏనుగునే వినాయకుడుగా అంతే గదా! మనం పూజించేది. అవును. మనకి పూజలు అందుకునేది అవును. ఏనుగునే. అవును. అతన్నే మనం సాక్షాత్ వినాయకుడిగా పూజ చేస్తున్నాం. అవును. అలాంటిది ఆ వినాయకుడే మనకి నీళ్లు జల్లుతాడు. అంటే వినాయకుడికి నీళ్ళే జల్లి దాంట్లో ప్రత్యేకత ఒకటి ఉన్నది. మన మనుషులకు అందరికీ ఈ నాసిద్వారం నుంచి లెఫ్ట్లోనన్నా గాలి వస్తుంది, లేదా రైట్లోనన్నా గాలి వస్తుంది. రెండిట్లో అట్ టైంలో మన శ్వాస రాదు. బట్ ఏనుగుకి తన తొండం నుంచి అట్ టైంలో 2 నాసిద్వారం నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఓహ్! అందు గురించి దానికి మన ఆ కాలం నుంచి ఏనుగు తొండంతో ఆశీర్వాదం తీసుకోవాలని పెట్టారు. అంటే ఏ చెడులు ఉన్నా పోతుంది అని. అందుకే ఏనుగు తొండంతో ఆశీర్వాదం తీసుకోవాలని పెట్టారు. సో ఆ తొండంతో నీళ్లు కొట్టించుకుంటే మీలో ఉన్న కర్మ వెళ్ళిపోతుంది, మీలో ఉన్న చెడు వెళ్ళిపోతుంది. దాంతో అది దిష్టి తీస్తే ఎలా ఉంటుందో ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక మనిషి ఒక మామూలుగా ఒక దిష్టి, ఒక నరదిష్టిని అని చెడునని ఏదో కొబ్బరికాయ చుడతారు. అవును. అది ఆచారం మనకు ఉన్నది. అవును. ఆ సాక్షాత్ ఆ ఏనుగే చుట్టేటప్పుడు ఎలా ఉంటుందో ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. ఇంక మీరే ఊహించుకోవాలి. ఇదేనా గురుగారు అక్కడ చేసే కర్మ పరిహారం? మన ఏజ్ ఎంత ఉన్నదో, ఆ! ఇప్పుడు నాకు 51 సంవత్సరం అనుకుందాం. అవును. 51 బిందెలు నీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ కావిరి నదిలో నుంచి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పాములు, దేవుళ్ళు విగ్రహాలు పాములు ఉంటాయి అక్కడ హ్మ్. ప్రతిష్ఠ చేసి ఉంటారు. వాటి మీద పోయాలి. ఓకే. ఇది ఫస్ట్. ఇది రెండో, ఇది మనకి ఒక మట్టి బొమ్మ ఇస్తారు, దానికి పూజ చేసి ఇస్తారు. అంటే మన పూర్వజన్మ పాపాలు తొలగించడానికి, మన పూర్వజన్మ కర్మ మనం ఏం చేశామో అది తొలగించడానికి ఆ బొమ్మ, మట్టి బొమ్మను చేసి ఇస్తారు. ఓకే. దానికి పూజ చేసి మన చేతికి ఇస్తారు. దాన్ని మనం చేతిలో పట్టుకొని 3 సార్లు మళ్ళీ నదిలో మునగాలి. నదిలో మునిగిన తర్వాత మనకి ఒక వెండి పాము ఇస్తారు, దానికి మళ్ళీ పూజ చేసి ఇస్తారు. ఆ వెండి పాముని మన తలని 9 సార్లు చుట్టి నదిలో వదిలేయాలి. మళ్ళీ 4వది లోపల గుడి లోపల కూర్చోబెట్టి 9 కలశాలు పెట్టి పూజ చేస్తారు. 5వది మనకు ఒక పిండితో చేసిన పాముని పూజ చేసి మన నక్షత్రం, మన నామ గోత్రాలు అన్నీ చెప్పి సంకల్పం చేసి ఓకే. పూజ చేసి మన చేతికి ఇస్తారు. హ్మ్. దాన్ని మనం తీసుకొని వెళ్ళి నదిలో, ఆ కావిరి నదిలో వెళ్ళి కలిపేయాలి. వెంటనే చేపలన్నీ తినేస్తాయి. హ్మ్. మళ్ళీ మనం 3 సార్లు మునగాలి. మళ్ళీ 6వది మనకు ఆవుతోటి పూజ చేయిస్తారు. ఓకే. 7వది 3 గుడ్లు 3 తమలపాకు ఇస్తారు. ఆ! అది మనము ఒక్కొక్కటి 9 సార్లు 9 సార్లు చుట్టి ఆ నదిలో, కావిరి నదిలో వదిలేయాలి. మళ్ళీ 3 సార్లు మునగాలి. ఇన్నిసార్లు మునుగుతూనే ఉండాలి. ఈ పూజ అంత ప్రక్రియ.
దాని తర్వాత 8వది మీకు ఏనుగు నీళ్లు చల్లుతుంది. 9వది ఏనుగు దిష్టి తీస్తుంది. 10వది లాస్ట్ మన తలరాత అనుకున్నదే మన జాతక చక్రం. కరెక్టేనా? అంటే మన జాతక చక్రం అంటే మన మీరు తలరాతే కదా. తలరాత, అవును. దాన్ని రాగి రేకు మీద రాసిస్తారు. ఓ. రాసి దాంట్లో ఒక వస్త్రం, ఎర్రటి వస్త్రంలో ఉమ్. మీ చేత్తో దానికి పూజ చేసి ఉమ్. దానికి అక్షంతలు, పసుపు, కుంకుమ ఇచ్చి దాంట్లో దక్షిణ తాంబూలం మీరు అచ్చచ్చా. పెట్టి, యాక్చువల్గా రూల్ ప్రకారము మీ ఏజ్ ఎంత ఉన్నదో అన్ని 100 పెట్టాలి దాంట్లో. అచ్చా. అంటే నాకు 51 అంటే 5100 దాంట్లో పెట్టి ఆ. మీ చేతికి ఇచ్చేస్తారు. ఓకే. దాన్ని మీరు చేతిలో పట్టుకొని 5100 మీ జాతక చక్రం ఆ. అంటే మీ తలరాత అది. అవును. బ్రహ్మదేవుడిని 108 సార్లు చుట్టాలి. అయ్యా నాకు అంత నేను చుట్టలేను అని అంటే మినిమం 48 సార్లు అన్నా చుట్టాలి. ఓకే. అయ్యా నాకు హెల్త్ ఇష్యూస్ నా వల్ల కాదు, నాకు ఏజ్ ప్రాబ్లం అంటే లాస్ట్ మినిమం 27 కంపల్సరీ చుట్టేవాళ్ళు. ఇది చుట్టిన తర్వాత ఆ డబ్బులు ఒక జాతక చక్రాన్ని మీ తలని 3 సార్లు చుట్టి ఆ స్వామివారి ఉండిలో వెళ్ళి వేసేసేయాలి. ఓకేనండి? అక్కడితోటి మీ దోష పరిహారం. ఇది వచ్చిన తర్వాత 27 రోజులు నీసు మాంసాలు తినకూడదు. ఓకే. రోజు నవగ్రహాల దగ్గర రాగు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న దీపం వెలిగించాలి. ఉమ్. అంతే. ఇది చేసుకుంటే మీ లైఫ్ ఆటోమేటిక్గా మెల్లమెల్లగా మొత్తం చేంజెస్ అయిపోయి హ్యాపీగా ఉంటారు. బాబా అద్భుతం. అంటే ఇప్పుడు మనం సంకల్పించిన యాత్ర ఏదైతే ఉందో ఈ నెలలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది గురించి? అంటే ఇది యాక్చువల్గా పబ్లిక్స్ ఎక్కువ బుకింగ్స్ అవుతూ ఉంది. ఓకే. సో కాబట్టి దీన్ని 3 డేస్గా డివైడ్ చేసాం. అచ్చా. అంటే ఒక రోజుకి 50 మందిలు అన్నది, మినిమం 50 మందిలు 50 మంది. అన్నది. ఓకే. సో ఒక రోజు అంటే 25వ తారీఖు ఒక 50 మందికి, 26వ తారీఖు ఒక 50 మందికి, ఓకే. 27వ తారీఖు 50 మంది. 50 మంది. అంటే ఇప్పుడు మనము ఒకటే రోజు చేసి అది ప్రాబ్లం అవుతుంది. మొదటి రోజు 24వ తారీఖు నాడు అటెండ్ కావాల్సిన భక్తులు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి? అంటే 24 మార్నింగ్ వాళ్ళ బండ్లు వాళ్ళ సొంత కార్లలో ఉంటే 24 మార్నింగ్ 4 o'clock బయలుదేరితే ఈవినింగ్ 8 o'clock కల్లా గుడి చేరిపోతారు. అచ్చా. రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే 25th మార్నింగ్ 5ంటికి నది కాడకు ఉంటే చాలు. అర్థం కాలేదు గురుగారు. 24 ఎర్లీ మార్నింగ్ వాళ్ళ సొంత కార్లలో బయలుదేరితే వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అదే రోజు ఈవినింగ్ 8 o'clock రీచ్ అయిపోతారు టెంపుల్కి. రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటారు. ఓకే. అంటే అలసిపోతారుగా, అవునవును. రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ డే ఇయర్లీ మార్నింగ్ అంటే 25వ తారీఖు ఇయర్లీ మార్నింగ్ 5 నుంచి పూజ స్టార్ట్ అవుతుంది. 1 o'clock అలా అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు బయలుదేరిపోవచ్చు. లేదా పక్కన పళని ఉంది, మళ్ళీ ఇంకొక క్షేత్రం ఒకటి శివుడు, ఇంకొక పెద్ద క్షేత్రం అర్ధనారీశ్వరుడు, సగం అమ్మవారు సగం శివుడు ఉంటారు. ఆ కాళ్ళను కూడా మనకి చూపిస్తారు పూజలో చూపిస్తారు. ఆ కాలు ఇద్దరిది కాలు అక్కడ వెలిసిన గుడి, అది పెట్టిన గుడి కాదు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా అతను వాళ్ళు అర్ధనారీశ్వరుడిగా అక్కడ వెలిశారు.